హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. కోట్ల మంది భక్తులు ప్రాణప్రదంగా భావించేటువంటి తిరుమల లడ్డూలో నిజంగానే జంతువుల కొవ్వు కలిపారా, లేక ఇది కేవలం రాజకీయ ప్రసిద్ధులను దెబ్బతీయడానికి పన్నినటువంటి పన్నాగమా? దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో అసలు ఏం తేలింది, ఆధారాలతో సహా అసలు నిజాలేంటో, ఈ రాజకీయ రచ్చ వెనుకున్నటువంటి అసలు దోషులు ఎవరో ఈ వీడియోలో తేల్చేద్దాము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కోట్ల మంది భక్తులకి అచంచలమైనటువంటి విశ్వాసం అండి. ఆ స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో ఆయన ప్రసాదం కూడా, ఆయన ప్రసాదంగా స్వీకరించేటట్టు ఆ లడ్డూ కూడా అంతే పవిత్రంగా భావిస్తుంటాం. అదేదో స్వీట్ మాత్రం కాదు, అదొక రకమైనటువంటి అనుభూతి, తరతరాల నమ్మకం. అలాంటి లడ్డూ ప్రసాదం మీద గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున తుఫాన్ అయితే చెలరేగుతోంది. కల్తీ జరిగిందనే ఆరోపణలు, జంతువుల కొవ్వు వాడారనే ప్రచారోపణలు, సిట్ దర్యాప్తులు, తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లు, ఇట్లా శ్రీవారి ప్రసాదం పవిత్రత మీద అనుమానాలు అయితే తలెత్తినాయి. ఒక పార్టీ ఇది హిందూ మనోభావాల మీద జరిగిన దాడి అని అంటుంటే, మరో పార్టీ ఏమంటుందంటే మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి బురద చల్లుతున్నారని చెప్పి వాదిస్తోంది. ఈ మాటల యుద్ధంలో అసలు వాస్తవాలేంటి, తర్వాత సాక్ష్యాలు ఇటువైపు వేలెత్తి చూపుతున్నాయి, తర్వాత భక్తుల నమ్మకంతో చెలగాటం ఆడుతుంది ఎవరు, ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే నేను ఈ విశ్లేషణ అయితే అందిస్తున్నాను. ఈ మన తెలుగు జర్నీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అసలు వివాదం అనేది ఎలా మొదలైంది అంటే, ఈ లడ్డూ రచ్చ మొదలైంది 2024 ఎన్నికల తర్వాత మొదలైంది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి 2019 నుంచి 2024 మధ్య లడ్డూ తయారీకి వాడినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు అని, పామాయిలు, ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపారంటూ సంచలన ఆరోపణలు అయితే చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా స్పందించారన్నమాట. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచేటువంటి మహాపాపం అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలంగా ఏంటంటే, 2024 జూలైలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ అంటే NDDBకు చెందినటువంటి CALF ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి రిపోర్టును టీడీపీ ప్రభుత్వం అయితే బయటపెట్టింది. ఆ రిపోర్టు ప్రకారం ఏంటంటే, నెయ్యి నమూనాలలో జంతు సంబంధిత కొవ్వులు కానీ వనస్పతి ఉన్నట్లయితే తేలిందని చెప్పి వాళ్ళు వాదించారన్నమాట. ఈ వార్తతో రాష్ట్ర రాజకీయాలు అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కినాయి. హిందూ సంఘాలు కానీ భక్తుల నుంచి కానీ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమైంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల ఫోటోలతో మహాపాపం ఉండని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంగా ఫ్లెక్సీలు కూడా వేశారన్నమాట. దాడులు జరగడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చాలా జరిగినాయి. ఈ ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. ఇది కేవలం రాజకీయ కుట్రని, తమ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి టీడీపీ నాటకం ఆడుతుందని చెప్పేసి వాళ్ళు ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇక తమ హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి కూడా వాదించారు వాళ్ళు. ఈ వివాదం మొదలడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. భక్తుల విశ్వాసంతో ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూ కాబడుతుందో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో సిబిఐ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఈ బృందం దాదాపు 16 నెలలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా దర్యాప్తు అనేది చేపట్టిందనమాట. నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలు కానీ, టీటీడీ అధికారులు కానీ, మధ్యవర్తులు కానీ, ఇలా చాలామందిని అయితే ఈ సిట్ ఎంక్వైరీ చేసిందనమాట. చివరికి 2026 జనవరి 23న నెల్లూరులోని ACB కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ని ఈ సిట్ ఫైల్ చేసిందనమాట. ఇక్కడే అసలు కథలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మలుపు అయితే జరిగింది. ఇంతకు అసలు సిబిఐ ఛార్జ్షీట్లో ఏముంది, సిబిఐ ఛార్జ్షీట్లో ఏం చెప్పింది అన్నది ఇప్పుడు డిస్కషన్ అనమాట. ఇందులో ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే జంతువుల కొవ్వు అంటే యానిమల్ ఫ్యాట్ వాడలేదు అని చెప్పి చెప్పింది. అంటే అత్యంత సంచలనం రేపినటువంటి ఆరోపణ ఇది. అంటే లడ్డూ నెయ్యిలో జంతువుల నుంచి తీసినటువంటి కొవ్వు, బీఫ్ టాల్లో పంది కొవ్వు లేకపోతే చేప నూనె ఇట్లాంటివి వాడతారు కదా, అవి వాడారన్నది నిజం కాదు అని చెప్పి సిబిఐ తన ఛార్జ్షీట్లో అయితే క్లియర్గా చెప్పేసింది. 2019, 2024 మధ్య సరఫరా అయినటువంటి నెయ్యిలో ఇలాంటి ఆనవాళ్లు లేవని చెప్పి కూడా సిట్టు తేల్చేస్తుంది అనమాట. ఇక రెండోది ఏంటంటే, భారీ స్థాయిలో మాత్రం కల్తీ జరిగిందని చెప్పి మాత్రం కన్ఫర్మ్ చేసింది. అయితే నెయ్యి స్వచ్ఛమైందని నేను చెప్పట్లేదు, ఇది దర్యాప్తులో అయితే ఆ విధంగా అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అసలు నెయ్యికి బదులుగా కూరగాయల నూనెలు కానీ, పామాయిల్ కానీ, ఇంకా లేకపోతే కెమికల్స్ ఉన్నటువంటి సింథటిక్ మిశ్రమాలు కానీ, ఇలాంటివన్నీ కూడా నెయ్యి లాగా సప్లై చేశారు అని చెప్పేసి సిబిఐ అయితే నిర్ధారించింది అనమాట. అంటే ల్యాబ్ పరీక్షలను తప్పుదోవ పట్టించడానికే రెడీమేడ్గా తయారు చేసినటువంటి కొన్ని రసాయన ఈస్టర్లు కూడా కలిపారు అని చెప్పి ఛార్జ్షీట్లో అయితే వాళ్ళు చెప్పారన్నమాట. అయితే మూడోది ఏంటంటే, వర్చువల్ డైరీ భాగవతం చెప్పుకోవాలంటే, ఈ స్కామ్లో మెయిన్ సప్లైర్ అయినటువంటి ఉత్తరాఖండ్కి చెందినటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ అనేది అసలు పాలు కానీ వెన్న కానీ కొనకుండానే టీటీడీకి దాదాపు 68 లక్షల కిలోల నెయ్యిని సప్లై చేసింది అని చెప్పేసి దర్యాప్తులు అయితే బయటపడింది. ఇది కేవలం కాగితాల మీద నడిచేటువంటి వర్చువల్ తయారీ యూనిట్ అని చెప్పేసి పూర్తిగా అసలు వాడికి లేనే లేదనమాట. అక్కడ పూర్తిగా ఇది కల్తీ నెయ్యి ఉత్పత్తి చేసింది అని చెప్పేసి అయితే
తేల్చింది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే అధికారుల పాత్ర. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీలో కొంతమంది అధికారులు ఈ సప్లైదారుల మధ్య కుమ్ముకైనట్లుగా వాళ్ళు సిట్ అయితే గుర్తించింది. ఈ మోసం 2019 ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. అయితే 2020లో టెండర్ నిబంధనలు సడలించిన తర్వాత ఈ కల్తీ వ్యాపారం మరింత పెరిగిపోయిందని చెప్పి కూడా సిట్ అయితే చెప్పింది అనమాట. ఈ కుంభకోణం మొత్తంలో కూడా దాదాపు 36 మందిని నిందితులుగా చేర్చింది. వాళ్ళలో 9 మంది టీటీడీ అధికారులు ఉన్నారనమాట. ఈ రిపోర్టు బయటికి రాగానే రాజకీయ పార్టీల మధ్య అయితే మళ్ళీ మాటల యుద్ధం రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. ఈ లడ్డూ వివాదం మీద రాజకీయ పార్టీలు డ్రామా చూస్తుంటే సిబిఐ ఛార్జ్ షీట్లోని అంశాలను రెండు పార్టీలు కూడా తమ అనుకూలంగా ఎవరి కాళ్ళు మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాదన ఏంటంటే, చూసారా మేము మొదటి నుంచి చెప్తున్నాం లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు, సిబిఐ కూడా అదే విషయం తేల్చింది అని చెప్పేసి వైసీపీ అంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. తమ మీద బురద చల్లటానికే ఈ కుట్ర చేశారు, ఇప్పుడు నిజం బయటపడింది అని చెప్పేసి ఆ నేతలు అయితే బయటకు వచ్చి ప్రకటనలు అయితే చేస్తున్నారు అనమాట. ఈ కూటమి వాదన ఏంటంటే, జంతువుల కొవ్వు అంశం అబద్ధమని తేలినా కానీ అసలు నెయ్యి అనేది కల్తీ అయింది కదా, అదొక కెమికల్ బురద అని చెప్పేసి సిబిఐ అయితే ఒప్పుకుంది. నిన్నమన్న చంద్రబాబు నాయుడు ఇంకా దానికంటే ఇంకేదో దారుణంగా అయితే జంతువులకు సంబంధించి ఏదో వాడారనమాట, అది కూడా కలిసి అని చెప్పేసి. మొత్తానికి రసాయనాలు పామాయిల్తో చేసినటువంటి నకిలీ నెయ్యితోనే స్వామివారికి అయితే నైవేద్యం పెట్టడం అంతకంటే పెద్ద పాపం కదా అని చెప్పేసి టీడీపీ ఉంటుంది. దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి వాదిస్తుంది. ఇక ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి జంతువుల కొవ్వు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి అని చెప్పింది కదా ఎన్డీడీబీ రిపోర్టు. అయితే సిబిఐ దర్యాప్తులో మాత్రం భారీగా కల్తీ అయితే జరిగింది, జంతువులు ఉన్నాయనేది మాత్రం వాళ్ళు నిర్ధారణ అయితే చేయలేదన్నమాట. అయితే సిట్ రిపోర్ట్ మీద ఇన్డెప్త్ స్టడీ చేయడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే ఏకసభ్య కమిటీని అయితే నియమించింది. అంటే ఒక దర్యాప్తు సంస్థ నివేదిక మీద మళ్ళీ ఇంకొక కమిటీ వేయడం అనేది ఒక రాజకీయ డ్రామాలో మరొక అంకం అనుకోవాలి. మరి అసలు సూత్రధారులు ఎవరు అని చూస్తే, ఈ కల్తీ కుంభకోణం 2019 ఫిబ్రవరిలో అంటే టీడీపీ హయాంలోనే మొదలైందని చెప్పేసి, వైసీపీ ప్రభుత్వ హయాంలో అది మరింత ఎక్స్పాండ్ అయింది, విస్తరించుకుంటూ వచ్చిందని చెప్పేసి సిట్ అయితే రిపోర్టు చెప్తుంది మేడం. దీన్ని బట్టి ఈ పాపంలో రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఉంది అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. కానీ పార్టీలు మాత్రం ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక భక్తుల మనోభావాలు చూస్తే, అర్చకులు కానీ భక్తుల మనోభావాలు మనం చూస్తే, ఈ రాజకీయ రణంగంలో అత్యంత దారుణంగా గాయపడింది మాత్రం కోట్ల మంది హిందూ భక్తుల విశ్వాసం మాత్రమే. ఈ వివాదం మీద తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు స్పందించిన తీరైతే ప్రతి ఒక్కళ్ళని కూడా ఆలోచింపజైతే చేసింది. ఆయన ఏమంటారంటే, లడ్డూలో ఒకప్పటి కమ్మన వాసన కానీ నాణ్యత కానీ లేదని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పినా అధికారులు ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. కేవలం భక్తులకు ఇచ్చే లడ్డూనే కాదు, స్వయంగా స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యం కూడా కల్తీ అయింది. మా చేతులతోనే మేము స్వామివారికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టాల్సి రావడం అనేది మా జీవితంలో మర్చిపోలేనటువంటి బాధ, ఇది క్షమించరాని నేరం, మేము మహాపాపం చేశామని చెప్పేసి ఆయన అయితే రమణ దీక్షితులు గారు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా అయితే వార్తలు అయితే వచ్చినాయి. ఆగమ శాస్త్రం ప్రకారం ఏంటంటే, స్వామివారికి సమర్పించే నైవేద్యం పరిమాణాన్ని దిట్టం కూడా తగ్గించారని చెప్పి, ఇది శాస్త్ర విరుద్ధం అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినలేదని చెప్పి రమణ దీక్షిత్ గారు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రధాన అర్చకుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ మాటలు, ఈ వివాదం కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాలేదు, తిరుమల గర్భగుడి వరకు చేరినటువంటి ఒక తీవ్రమైనటువంటి అపచారం అని మాత్రం మనకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు అయితే కలవలేదు, కానీ డేంజర్ కెమికల్స్తో పామాయిల్తో మాత్రం తీవ్రమైనటువంటి కల్తీ అయితే జరిగింది. ఈ పాపం ఒక ప్రభుత్వ హయాంలో మొదలై మరో ప్రభుత్వ హయాంలో పెరిగి పెద్దదైంది. ఈ రెండు పార్టీల నేతలు కూడా ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను తమకు అనుకూలంగా పట్టుకొని రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నట్టయితే నేను అనుకుంటున్నా. ఈ వ్యవహారంలో అసలు నిందితులు ఎవరంటే, నెయ్యి సప్లై చేసినటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ, వాళ్ళతో డబ్బుల కోసం కక్కుతుబడి చేతులు కలిపినటువంటి అధికారులు, టీటీడీ అధికారులు, వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకిబడి వాళ్ళ దగ్గర నుంచి డ్యామ్కి సంబంధించినటువంటి అన్ని రికవరీ చేసుకొని వాళ్ళకి పింఛన్ కూడా రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. దేవుడి విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించారంటే భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివన్నీ జరగకుండా పకడ్బందీ చర్యలు అయితే తీసుకోవాలి. టీటీడీ ఇప్పటికే లేటెస్ట్ టెక్నాలజీతో మిషన్లతో లడ్డూలు తయారు చేసి ఇంప్రూవ్ చేస్తుంది. ఈ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగి హిందువుల నమ్మకాన్ని దెబ్బతీసినటువంటి పొలిటికల్ లీడర్స్ని ఏమనాలి చెప్పండి. అసలు నిజమైతే ఇది. ఈ మొత్తం వివాదం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇన్డెప్త్ అనాలిసిస్ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. అలాగే దేవుడిని భక్తిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మనం అందరం కోరుకుందాము. మీరు మీ దేవుళ్ళకి సంబంధించిన వీడియోలకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము దయచేసి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ ఒకటి ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు.